అర్జెంట్గా చెన్నై వెళ్ళాలి. 1 minute కూడా నిద్రపోలా. ఈ రెండే ఉన్నాయి మోస్ట్లీ. అన్ని చూస్తే అన్ని ఏవి అంత గొప్పగా లేవు. సర్ప్రైజ్ ఉంది. దారిలో ఒక ఫ్రెండ్ని కలవాలి. స్లీప్లెస్ నైట్ వర్త కదా. సో గైస్, బెంగళూరు ప్లాన్ అయితే ఫ్లాప్ అయింది. అది ఎందుకో చెప్పే ముందు ఫస్ట్ రేపే నా బర్త్డే. సో ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నా. ఇప్పుడు మళ్ళీ నేను 5 o'clockకి చెన్నై వెళ్ళాలి. అది కూడా ఎందుకో చెప్తా. ఫస్ట్ అయితే షాపింగ్కి వెళ్దాం. ఇప్పుడైతే శ్రవంతిని ఎక్కించుకోవడానికి వెళ్తున్నా షాపింగ్కి. వాడు కొంచెం హెల్ప్ చేస్తారని. రేపు ఒక ఫంక్షన్ కూడా ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ దానికి కూడా ఏమన్నా ఒక షర్టు ప్యాంటు తీసుకుంటా. దానికి కూడా ఏమన్నా ఉంటే కుర్తా టైప్ అది కూడా తీసుకుంటా. సో ప్లాన్ అయితే అది. సో ప్రజెంట్ ఈ 2 మోడల్ షర్ట్స్ తీసుకున్నా. ఎస్ఏఎం 2 తెచ్చా. కొన్ని బ్రాండ్స్ ఎస్ సెట్ అవుతాయి, కొన్ని బ్రాండ్స్ ఎం సెట్ అవుతాయి. ఈ రెండే ఉన్నాయి మోస్ట్లీ. అన్నీ చూస్తే అన్ని ఏవి అంత గొప్పగా లేవు. ప్లస్ మా అమ్మ బ్లాక్ అసలు వద్దనిద్ది, నాకేమో బ్లాక్ అని నచ్చిద్ది. బర్త్డే కాబట్టి మా అమ్మ బ్లాక్ వద్దనింది, అది మ్యాటర్. సో ఇప్పుడు ఈ 2 ట్రైల్ వేస్తా. ఏది బాగుంటే అది తీసేసుకొని వెళ్ళిపోవటమే ఫాస్ట్గా. సో ఒక షర్ట్ అయితే ఇది గైస్, స్కై బ్లూ కలర్ ఇది. అండ్ 3500 కొంటే 3500 వర్త్ ప్రొడక్ట్స్ మళ్ళీ వస్తాయంట. సో అది కూడా యూటిలైజ్ చేసుకోవాలి. చూద్దాం, కాకపోతే అంత టైమే లేదు. ఈ షర్ట్ వేసుకున్నా, ఇది అంత గొప్పగా లేదు లుక్. అండ్ ఇది కూడా ఓకే, మరి అంతేం నచ్చలేదు. ఇంకా వేరే ఆప్షన్స్ కూడా కనపడట్లా. ఇంకో డార్క్ బర్గండి కలర్ ఒకటి ఉంది, అదొకసారి ట్రైల్ వేస్తా. సో గైస్, ఇంకోటి అయితే ఇదే, కాకపోతే దీని ఫిట్ దానిలాగా లేదు. సేమ్ కంపెనీ అయినా ఇదేదో వేరే ఫిట్ ఉంది. ఈ ఫిట్టింగ్ అంత నచ్చలేదు నాకు. సో ఇప్పుడైతే ఇంకేం తీసుకోను, ఇప్పుడు వెళ్ళిపోతా. గైస్, జస్ట్ ఇప్పుడే ఫాస్ట్ ఫ్రెష్ అయిపోయి చెన్నైకి స్టార్ట్ అవుతున్నాం. ఆల్రెడీ 6 అవుతుంది. ఆల్మోస్ట్ 5:40 అలా అయింది. 5కి బయలుదేరదాం అనుకున్నాం, లేట్ అయింది. సో గైస్, జస్ట్ ఇప్పుడే ఒంగోలు దాటాము. ఒక 5 నిమిషాలు అయింది. అటు చూపి ఒకసారి, అది చూడండి, గట్టిగా వర్షం పడేలా ఉంది. మరి నా దరిద్రం ఏంటంటే, నా వైపర్ క్లీన్ చేసేది ఉంటుంది కదా, అది కూడా ఊడిపోయింది. అండ్ వెనక చూడండి, సాఫ్ట్వేర్ కష్టాలు. కార్లో మీటింగ్లు అటెండ్ అవుతున్నాడు శ్రవంత్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సో 6 hours చూపిస్తుంది ఇందాక. ఇప్పుడు 5.5 hours, హాఫ్ అన్ అవర్ అయింది స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్. సో అది మ్యాటరు. ఫస్ట్ ఫుల్ ఆకలి వేస్తుంది, ఏదో ఒకటి తినాలి. కాకపోతే ఆన్ ద వేలో చూడాలి, ఏదో ఒకటి చూద్దాం. వర్షం అయితే మరి గట్టిగా పడేలాగే అనిపిస్తుంది. లక్కీగా పడపోతే చాలు, ఎందుకంటే నా వైపర్ కూడా బాగాలేదు, అదే నా బాధ. ఫుల్ ఆకలేసి జస్ట్ ఇప్పుడే నెల్లూరు గ్రాండ్ ఉంటుంది కదా, అక్కడ ఆపాము. టైం 7:30 అయింది. స్నాక్స్ అయినా తీసుకోవడానికి ఆపాము. ఇంకొంచెం ముందు పోతే గూడూరు దగ్గర మెక్డీ డ్రైవ్ అని ఉంటుంది. సో డిన్నర్ అక్కడ చేసేద్దాం. ఇక్కడ జస్ట్ స్నాక్స్ తీసుకుందాం అని ప్లాన్. చూద్దాం ఏమున్నాయో. రిటర్న్ నైట్కి కూడా తీసుకుంటే బెటర్. రిటర్న్ నైట్కి కూడా తీసుకుందాం. నైట్ ఎలాగో మేము పడుకుంటాం, నువ్వు డ్రైవ్ చేయాలి. నేను పడుకుంటే కార్ అక్కడే ఆపేస్తా. ఇది కూడా తీసుకో, ఇదొకటి. ఇంకా చెక్కలు బాగుంటే అన్నీ నేనే తింటా, అదే ప్రాబ్లం. సో ఇన్ని స్నాక్స్ తీసుకున్నాం. చిప్స్, చాక్లెట్లు, బిస్కెట్లు, లేసు, ఇంకేంటి కేకులు. సో అన్నీ తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ కాసేపు కొంచెం కడుపు నిండితే నడపడానికి ఓపికన్నా ఉంటుంది. ఇంకా 4 hours చూపిస్తుంది ఎయిర్పోర్ట్కి. సో బేసిక్గా ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్తున్నాం అంటే, మా ఫ్రెండ్ వాట్సో యూఎస్లో ఉంటుంది అన్నమాట. ఇంకా చెప్పలా. సో మా ఫ్రెండ్ వాట్సో యూఎస్లో ఉంటాడు. 2 years తర్వాత ఇండియాకి వస్తున్నాడు. రేపు ఫంక్షన్ ఉందన్నా కదా, అది వాళ్ళ అక్క వాళ్ళ బాబు బార్సాల ఫంక్షను. ఫస్ట్ కుదరదు అనుకున్నాడు, కానీ తర్వాత ఇప్పుడు అన్నీ చెప్పేసి ఇప్పుడు వాడికి జాబ్ వచ్చింది అక్కడ. సో ఇప్పుడు అందుకే అప్పటికప్పుడు టికెట్ చేసుకొని వస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో ఎవరికి తెలీదు వాడు వస్తున్నట్టు. నాకు వీడికి మా ఇంట్లో నన్ను పంపడానికి నేను రీజన్ చెప్పా, రేపు బర్త్డే కదా, సో వదలట్లా. సో దానికి రీజన్ చెప్పా వస్తున్నాడని. అండ్ నేను వెళ్తున్నట్టు వాడికి తెలియదు. మళ్ళీ వీడే వస్తున్నాడు అనుకున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి వాడికి సర్ప్రైజ్ ఇస్తా. జస్ట్ ఇప్పుడే డిన్నర్కి మెక్డీ అదే డ్రైవ్ త్రూ ఆగాం. ఇక్కడ ఆర్డర్ ఇచ్చాం, ఇక్కడ వచ్చి వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఇంకా ప్రిపేర్ అవుతుంది ఆర్డర్. ఇదయ్యాక ఇంకా ఎంతసేపు చూపిస్తుంది, ఇంకా 3 hours 24 minutes చూపిస్తుంది. 12 o'clock ఉంది అరైవల్. దిగేది 11:30కి. సో బయటకు వచ్చేసరికి 12 అవుతుంది. బాయ్స్ చిల్లింగ్
బాయ్స్ చిల్లింగ్ బ్యాక్ సైడ్. గైస్ ఇంకొక 20 minutesలో ఎయిర్పోర్ట్ రీచ్ అవుతాం. 11:33కే అనుకుంటే ఇంకంటే ముందే వచ్చాం. సిటీలో కూడా అంత పెద్ద ట్రాఫిక్ ఏం లేదు, అంత ఫ్లో ట్రాఫిక్కే ఉంది. సో ఫాస్ట్గానే వచ్చాం. 11:30కి వాడు దిగుతాడు. వాడు బయటకు వచ్చేసరికి అట్లీస్ట్ ఎంత కాదనుకున్నా ఇమిగ్రేషన్ కూడా ఉంటుంది కాబట్టి 12 అయితే మినిమం 12 to 12:30 అవుతుంది. మళ్ళీ ఎమ్మటిని ఎక్కిచ్చేసుకొని రిటర్న్ స్టార్ట్ అయిపోవాలి. మేము దారిలో ఒక ఫ్రెండ్ని కలవాలి, పీజీ చేస్తున్నాడు, నైట్ డ్యూటీ ఉందంటే ఇప్పుడు. సో వాడి లొకేషన్ దగ్గరికి ఒక 20 minutes ముందు కాల్ చేస్తే కుదిరిద్దో లేదో చెప్తాడు. కేసు లేకపోతే వస్తా అన్నాడు. కుదిరితే వాడిని కలిసి, అదే మోహిత్, మీరు గెస్ ద వర్డ్ పార్ట్ 1లో చూసుంటే తెలిసి ఉంటుంది. సో వాడిని కలిసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోవాలి. ఎన్నింటికి వెళ్తామో చూడాలి మరి. మార్నింగ్ 6 అయిద్దో, 5:30 అయిద్దో, 6 అయిద్దో, 7 అయిద్దో తెలీదు. సో గైస్ జస్ట్ ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చాం. అటేటో ఉంది పార్కింగ్, ప్రైవేట్ పార్కింగ్. సో జస్ట్ అరైవల్స్ దగ్గరికి వచ్చి అన్ని కార్లు ఆపున్నాయి కదా అని ఇక్కడే ఆపేసాం. సో వాడికి అసలు ఐడియా లేదు నేను వచ్చానని. ఇందాక కూడా మెసేజ్ చేశాడు, ఎక్కడ ఏం చేస్తున్నావు అంటే ఊరికే ఇంట్లో కూర్చున్నా అని చెప్పా. ఇంకొక 15 minutes అన్నాడు, ఆల్రెడీ 10 నిమిషాల క్రితం. ఇప్పుడు టైం వచ్చేసి 11:57 అయింది. 3 minutesలో నా బర్త్డే కూడా. నేను యాక్చువల్ నెల్లూరు వచ్చా, రేపు మార్నింగ్ వస్తా 8 అలా. శ్రవంత్ వెళ్ళాడు తీసుకురావడానికి, ఇంకా రాలా. 12 దాటింది, కానీ మోస్ట్లీ కార్ చూస్తే తెలిసిపోద్ది. 12:15 అయింది గైస్, ఇంకా రాలేదు. శ్రవంత్తో మెసేజ్ చేశాడంట. యాక్చువల్లీ ఒక ఐఫోన్ తెస్తున్నాడు అక్కడ నుండి, అది పట్టుకున్నారు, బుక్ అయ్యా అని అన్నట్టు మెసేజ్ చేశాడు. మరి అది ప్రాంకా నిజమో తెలియదు. ఈ మధ్య ఏది నిజమో ప్రాంక్ అర్థం కావట్లా. హలో, థ్యాంక్ యూ. అవసరంలా థ్యాంక్ యూ. 3,300 వేస్తా, వెళ్ళు బిర్యానీ తిని. మేము కూడా తినలో, మేము వెయిటింగ్ వాట్సాప్ కోసం. యా బ్రో, వీఆర్ ఇన్ చెన్నై ఎయిర్పోర్ట్. యాక్చువల్లీ మరి ఎంతసేపు అయిందిరా, అందరూ వస్తున్నారు బ్రో. గైస్ సీరియస్ అనుకుంటా, మరి పట్టుకున్నారు అనుకుంటా, మరి చూడాలి ఏమవుద్దు. గైస్ జస్ట్ ఇప్పుడే మెసేజ్ చేశాడు, అదేమి ప్రాంక్ కాదు, వాళ్ళు 10K తీసుకున్నారంట ఫైన్. సో ఇప్పుడే కట్టాను, వస్తున్నా అన్నాడు. మరి గైస్ ఇందాక వైపర్ ఊడింది అన్నా కదా, ఇది చూడండి, ఈ లేయర్ ఊడిపోయింది. వైపర్లు కూడా మార్పియాలి. మ్యాక్సిమం రేపు కాదు, రేపు బర్త్డే కదా, కారు ఉండాలి. ఎల్లుండి సర్వీస్కి ఇచ్చేస్తా. ఎల్లుండి కూడా నాకు ఆఫీస్ లీవ్ ఉంది, సో అప్పుడు సర్వీస్కి ఇచ్చేస్తా. గైస్ వచ్చేసాడు, అటు వెళ్తున్నాడు. శ్రవంత్ అటే ఉన్నాడు, తీసుకొస్తాడు ఇప్పుడు. ఇక్కడ నుండి వస్తున్నాడు, నాకు తెలిసి దాని గురించి మాట్లాడుతున్నట్టున్నారు. ఇక్కడే వచ్చాడే. అదిగా చార్జ్ చేస్తారా యూట్యూబ్లో పెట్టామండి. ఏం చేస్తావరా? డీఫేమింగ్ మీ అంటావా? మినిమం 10K కావాలి. రే కాదురా, మనకి ఎప్పుడు చెన్నై వచ్చినా ఇదేం బొక్కరా బాబు. ఈ చెన్నై రావద్దు రా బాబు. చెన్నై బుక్ చేసుకోవడం నేను చేసింది అంతే. ఏం లేదు, అక్కడే పే చేసుకున్నాడు. మరి మేము చార్జ్ పెట్టేలో చూస్తే 35 to 40% అని చార్జ్. 75K దాకా ఓకే, దానిపైన ఎంత ఉందో దానికి. ఓ గైస్ ఇందాక చెప్పా కదా మా ఫ్రెండ్ని కలవడానికి వచ్చామని. వాడు డైరెక్ట్గా హాస్పిటల్లోకి పిలిపించాడు, ఎమర్జెన్సీ వార్డు. ఈ రోజు వాడు షిఫ్ట్ ఎక్కడంట, సో డైరెక్ట్గా ఇటే వచ్చామన్నాడు. ఎప్పుడు తెచ్చేవారు కొట్టరా, కొట్టాలా? లాగ్ చేసావు. బ్రో ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఏం సంగతి? ఇప్పుడు నుండి ఇటు కార్ ఎక్కేస్తామని చూపిస్తావా? నేను అదే అన్నా, మా కోరిక. వచ్చి కారు ఎక్కుతాడా? ఏం కాదు, పెట్టేసి కార్లో ఎక్కించి నెక్స్ట్ రోజు ఇక్కడే జాయిన్ అవ్వ ఎమర్జెన్సీ వార్డులో. చెప్పరా ఏం చెప్పేది? మా ఫ్రెండ్స్ బాబు ఏదో రమ్మంటారు లోపలికి. నా కేక్ నా చేత మోపిస్తున్నారు, ఎక్కడో చూసినట్టుంది కదా. ఫ్లాష్ బ్యాక్. తీసుకోరా కేక్, వెళ్దాం. ఏం తీసుకునేవింట్రా? రివెంజ్డా.
సో గైస్ ఇక్కడ ఇది హాస్పిటల్లో ఫుడ్ కోర్ట్ ఉంటే ఇక్కడ తినడానికి వచ్చాం. ఒక మ్యాగీ కాఫీ చెప్పాము. ఫస్ట్ లైట్గా ఇంట్లో ఉన్నప్పుడు నిద్ర రాదు కానీ ఇప్పుడు వస్తుంది లైట్గా. సో కాఫీ వేస్తే కొంచెం సెట్ అయింది. అండ్ మ్యాగీ తినేసి మ్యాగీ ఉందిగా ఇంకా వస్తుంది. ప్రస్తుతానికి కాఫీ అయితే వచ్చింది. అది తాగేసి మ్యాగీ తినేసి ఇంక స్టార్ట్ అయిపోవాలి. Much later. గైస్ మార్నింగ్ 6:30 అయింది. 6:36 సేఫ్గా ఒంగోలు అయితే రీచ్ అయ్యాం. ఇప్పుడు డైరెక్ట్గా టిఫిన్ తిన్నాం వచ్చాం ఇక్కడ సత్యం దోశలని. ఇక్కడ టిఫిన్ తినేసి వాత్సవన్ శ్రవంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రెడీ అయిపోయి శ్రావణ్ వాళ్ళ ఇంటికి వస్తారు. ఇప్పుడు నేను ఉండే చోటుకి అక్కడ నుండి మేము ఫంక్షన్ హాల్కి వెళ్తాం. వాత్సవ్ ఇంటికి వెళ్ళట్లా, డైరెక్ట్ ఫంక్షన్ హాల్లోనే సర్ప్రైజ్ వస్తున్నాడు. చూద్దాం ఏమైద్దాం. జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చి రెడీ అయిపోయా. నిన్న యాక్చువల్లీ ఏమైందంటే నిన్న నేను తీసుకోలేదు కదా బట్టలు. సో నిన్న నైట్ మా అమ్మకు ఫోన్ చేసి ఏదో ఒకటి తీసుకో అని చెప్పాను. కామెడీ ఏంటంటే వాళ్ళు కూడా అదే ట్రెండ్స్కి వెళ్ళారు. సో వాళ్ళు వెళ్ళి చూశారు, వాళ్ళకి నచ్చినవి తీసుకోమన్నా. సో ఇది షర్ట్ బాగానే ఉంది, పర్లా. గుడికి వెళ్ళి ఇంటికి వచ్చి మళ్ళీ ఇప్పుడు వాట్సాప్ దగ్గరికి వెళ్ళాలి. ప్లాన్ అయితే అది ప్రజెంట్. నిన్న నైట్ నుండి లిటరల్లీ 1 minute కూడా నిద్రపోలా. ఫుల్ అసలు ఎగ్జాస్ట్ అయిపోయినా. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు గుడికి వెళ్ళి వచ్చా. ఇప్పుడు ఆల్రెడీ శ్రవంత్ని పంపించాం అక్కడ ఫంక్షన్ హాల్ దగ్గరికి. వాడు మాకు దురంధర్ లాగా అనమాట, మాకు అప్డేట్స్ ఇస్తున్నాడు ఏమేమవుతుందో ఏమేమి కావట్లేదో. సో వాట్సాప్ ఇక్కడే ఉన్నాడు. వాడు వన్స్ గ్రీన్ సిగ్నల్ వేస్తే అప్పుడు వెళ్తాం. ఈ గ్యాప్లో ఫనీ తెలుసు కదా, వాడు బెంగళూరు నుండి వస్తున్నాడు ఈరోజే బస్కి. సో బస్సు ఇంకొక 5 నిమిషాల్లో అలా వస్తుంది. ఈ గ్యాప్లో వాడికి తెలీదు వాట్సాప్ వచ్చినట్టు. ఈ గ్యాప్లో వాడిని సర్ప్రైజ్ చేద్దామని ఇటు వచ్చాం. సర్ప్రైజ్ ఉంది, అన్నయ్య వచ్చాడు. కొంచెం కూడా సిగ్గుందారా? ఇదే బ్రో నెల్లూరు ప్లాన్. నెల్లూరు కాదు, చెన్నై లెక్కించుకున్నాం నిన్న నైట్. సో జస్ట్ ఇప్పుడే ఫంక్షన్ హాల్కి వచ్చా. వాట్సాప్ కార్లో ఉన్నాడు. జస్ట్ నేను కూడా ఒక చెక్ అందరు పైన ఉన్నారా లేదా అని చెక్ చేయడానికి వచ్చా. అది చూసి వాడికి కాల్ చేస్తే వాడు వస్తాడు. ఇంకోటి ఉంది, ఎవరికి చెప్పలా, ఒకళ్ళ నుండి ఒకరికి లీక్ అయిద్దని. ఇంకొక సర్ప్రైజ్ చూడండి. బ్రో గాట్ హిస్ చదవండి, చూడండి. మేము అలా చెప్తాం, చూడండి. One eternity later. ఓకే, ఆఫర్ లెటర్ టు అమెజాన్. అంత చదవకు. కంగ్రాట్స్ చెప్పు. అక్కడే ఎస్, ఫుల్ టైం స్లీప్లెస్ నైట్ వర్త్ కదా. ఫుల్ వర్త్ అది మంచి ఫీలింగ్. ఫుల్ ఎమోషనల్ ఫీల్. అదే బాగుంది. వాడు వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు కూడా. మాకు 2 రోజుల ముందే తెలిసింది. వాడు యాక్చువల్లీ వాడి కోసం లైవ్ రికార్డ్ చేయడానికి ఒక మనిషిని మాట్లాడాం. 2 minutes లైవ్ వాడు వస్తాడు వాడిని పంపించాం. చూస్తే వాడే వచ్చాడు, అందరు షాక్. వీడిగుండే గడ 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 అంటారు. స్వెట్ షర్ట్ వేసేవారు నీకోసం వెదర్ మారిందేంది. ఇందాకంతా సెగ బానే ఉందా. వచ్చాడు. సో మదన్ గడ్ హ్యాపీ. సో గైస్ లోపల బైక్ కనిపిస్తుంది కదా, అదే ఇప్పుడు బాబు డెలివరీ తీసుకోబోతున్న బైక్. ఇప్పుడు వాట్సాప్ మదన్ కేక్ తేడానికి వెళ్ళారు. ఈ ట్రైమ్ షోరూమ్ వాళ్ళు అట్లీస్ట్ కేక్ కూడా ఇవ్వట్లేదు. పాపర్స్ కూడా ఎంట్రీ. పాపర్స్కి వెళ్ళారా? సారీ, పాపర్స్కి వెళ్ళారంట. ఇక్కడ బయటే కాదు కొట్టాం, ఏడ కొట్టాలి, కొట్టచ్చు అన్నారా? బండ్ల మీద అన్నీ పడిపోద్దాం. చూడండి, న్యూ ఓనర్ యాటిట్యూడ్. ఎందుకు వాడికి అప్లోడ్ చేస్తే ఆల్ ఫోన్స్ బ్లాగ్. చూద్దాం డెలివరీ ఎలా అయిద్దో. సడన్గా వెదర్ మారిపోయింది కదా. ఇందాకంతా ఫుల్ ఎండగా ఉంది, అసలు చచ్చిపోయాం. ఇప్పుడు సడన్గా ఫుల్ గాలి, మొత్తం మబ్బు పట్టేసింది, వర్షం పడేలా. చూద్దాం. నువ్వు ఏంటక్క నువ్వు మొత్తం మదన్ ఫ్యాన్స్ మాట్లాడుతుంది ఈ 2 లైట్స్ గురించి. ఇలా ఉంది అప్పుడు నేను వర్షం అంటరా. 3, 2, 1 గో.
అది ప్రాపర్ బ్రో. ఎప్పుడన్నా ఆన్ చేసి రాయి చూసి రాయి రాయి రాయి. వెళ్ళిపోతాడా వాడు? ఆపది హెజార్లెట్స్ ఎక్కడ ఉంటుంది నాకు తెలుసు, నువ్వు ఈ క్వశ్చన్ అడుగుతావని అడిగా. కాదు ఇప్పుడు గైస్, ఇప్పుడు శ్రవంత్ వీలింగ్ చేస్తాడు. ఫీలింగ్ అంటే టైర్ అతడు. శ్రవంత్, వీఆర్ వెయిటింగ్ ఫర్ వీలింగ్. వీలింగ్ ఏదోటి వీలింగ్. టైర్ ఎత్తరా అచ్చ తెలుగులో చెప్పాలంటే. వచ్చా టైర్ ఎత్తావా? టైర్ ఎత్తుతావా? ఎక్స్పీరియన్స్, ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్. ఫైనల్గా వీడియోని ఒక గుడ్ నోట్తో ఎండ్ చేద్దాం. నా 25th బర్త్డేకి నేను ఒక 25 పీపుల్కి ఫుడ్ డొనేట్ చేశా. ఇది జస్ట్ నా తరపు నుండి కాదు, మనందరి తరపు నుండి నా వల్ల అయినంత హెల్ప్ నేను చేశాను అంతే.